నమస్తే. సో, ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఏది చూసుకుంటే ఉప్పల్ బగాయత్‌లో భూ ఆక్రమణలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నేత వేముల భవానీ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే మేడం. సో నిన్న ఏదైతే జరిగిన చూసారు ఉప్పల్ బగాయత్లో, సో మీరు అక్కడ ఏదైతే అక్రమాలు జరిగిన దాని గురించి బయట పెట్టడానికి వెళ్తే అక్కడ అక్రమంగా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిన పరిస్థితి. సో ఎట్లా చూస్తా ఉన్నా అంటే ప్రజాపాలన అనుకుంటా ప్రభుత్వం ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉంది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతుందండి. ప్రజాపాలన అని చెప్పేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనని బహిరంగంగా చూపిస్తున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తుంది, దేశమంతా కూడా గమనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫ్యూచర్ లేకుండా వాళ్ళు చేజేతులారా చేసుకుంటున్నారు. ఈ రోజున లక్కీగా గద్దెనెక్కినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక ఉద్యమకారుడు కాదు, ఉద్యమకారుల గోస తెలియదు ఆయనకి, ఉద్యమకారుల బాధ తెలియదు. ఈ రోజున పక్క రాష్ట్రంలో పరిపాలన ఉన్నోళ్ళు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో చిచ్చులు పెడుతున్న ఆయనకు నిమ్మకి నీరెత్తినట్టు లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ బిడ్డ కాదు కదా, మరి ఎక్కడ బిడ్డ ఆయనకే తెలియాలి. ఈ రోజున ఉద్యమకారులు లేనిదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ఉద్యమకారుల రక్తం చిందందే, ఉద్యమకారుల అమరుల కుటుంబాల గోస లేనిదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ఇంతమంది గోస పెట్టుకొని ఆయన మరి ఇప్పుడు ఆ బిడ్డలకి ఏం న్యాయం చేస్తాడో అన్న క్వశ్చన్ మరికి ఆన్సర్ లేదు. ఆయన మన నిద్రపోతున్నాడో ఏమో మన ముఖ్యమంత్రి గారు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన విషయము మేము టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నేతగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మహిళల మీద ఎంత విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేసినారంటే, ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. నేను ఒకటే సూటి ప్రశ్నను అడుగుతున్నాను. హోంశాఖ మంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకెవ్వరికి అలాట్ చేయడానికి తగిన అర్హులే లేరా? ముఖ్యమంత్రి గారు ఎందుకు పెట్టుకున్నారు హోంశాఖను ఆయన దగ్గర? విద్యాశాఖను ఎందుకు పెట్టుకున్నారు? ఈ రెండు శాఖలు చాలా కీలకమైనవి. ఎంత ముఖ్యమంత్రి గారిది ఎంత చిన్న బుద్ధి అనంటే, అవి అసలుకి ఇంకా చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇస్తే చేజారిపోతాయి అన్నంత బిగించుకొని ఉన్నాడు. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖని, విద్యాశాఖని భర్తీ చేయగలిగిన సమర్థులే లేరు అనే అనిపిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఆయన పదవితో పాటు హోంశాఖని దగ్గర పెట్టుకొని నిన్న ఏమైందండి, ఉప్పల్ బగాయత్తులో భూ పోరాటానికి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు నెల రోజుల క్రితమే ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. 2 నెలల నుంచి భారీ బహిరంగంగా చెప్తున్నారు. నెల క్రితం జూన్ 2వ తారీఖున కవితమ్మ అనౌన్స్ చేశారు, జూలై 2న మేము భూ పోరాటానికి దిగుతాము అని చెప్పినారు, పిలిపించినారు. ఎందుకు ఇచ్చినారు? మీరు ఉద్యమకారుల్ని విస్మరించినారు. ఉద్యమకారులకి మీరు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఫేక్ ప్రామిసులు చేసి విస్మరించినారు. అందుకు గాను ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినాడే సామాజిక తెలంగాణకి మొదటి స్థానం ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఉద్యమకారులు మొదటి ప్రాధాన్యత అని చెప్పేసి గర్వంగా అనౌన్స్ చేసినారు. అదే దిశగా ఉద్యమకారులకు 250 గజాలు భూమి దక్కాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చినారు. ప్రతి పార్టీ నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు అందరూ ఒక తాటిపైన వచ్చినారండి. కవితమ్మ ఈ భూ పోరాట ఉద్యమకారులకు పిలిపించినప్పుడు ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కమిటీకి 2 చొప్పున వేసి మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీల్లో ప్రెస్ మీట్ కవర్ చేసి వచ్చినానండి. సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలు తిరిగినప్పుడు ఇక్కడ మాకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది లోకల్. ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలు కూడా నాట్ ఓన్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు. ఉద్యమకారుల కుటుంబం అండి అది టీఆర్ఎస్ ఫ్యామిలీ ఒకటే కాదు, ఉద్యమకారుల కుటుంబం. అన్ని వర్గాల నుంచి వచ్చినారు, అన్ని సామాజిక వర్గాలు, జేఏసీల నుండి ఒకటే పిలిపించినారు. ఉద్యమకారులకు న్యాయం జరగాలన్నది ఈ రోజున ఉద్యమకారుల కుటుంబం అంతా రేవంత్ రెడ్డి గారి విచక్షణ పరిపాలన, రాక్షస పరిపాలన గమనిస్తున్నారు. అంటే ఎట్లా చూస్తున్నారు? ఒక పక్క ప్రజాపాలన అనుకుంటా రాష్ట్రంలో మేము ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినాం, ప్రజల కోసం కొట్లాడే స్వేచ్ఛని ఇచ్చినాం అని చెప్పుకుంటేనే సో నిన్న కవిత గారిని కావచ్చు మీ పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకుంటూ ఈడ్చికెళ్చిన పరిస్థితి. సో ఎట్లా చూస్తాను? ఒక మహిళా నేత అని చూడకుండా కూడా అంత విచక్షణ రహితంగా ప్రవర్తించిన పోలీసుల తీరు కావచ్చు, ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఏమనిపిస్తుంది? ఎంత దుర్మార్గమైన పాలన అండి ఇది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పుకుంటాడు, నాకు రోల్ మోడల్ ఎవరు అని అంటే హిట్లర్ అని. మరి ఆయనకి అది మైండ్లో ఫిక్స్ అయిపోయి నోట్లోంచి మాటలు ఆయన కడుపులో మైండ్లో అది ఉంది కాబట్టి ఆయన రోల్ మోడల్ హిట్లర్ అని ఆయన చెప్పినాడు. ఆయన హిట్లర్ పరిపాలన మనమైతే హిట్లర్ని చూడలేదు, బుక్స్లో చదువుకున్నాము. హిట్లర్ పరిపాలన ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి హయాంలో చూస్తున్నాము. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం అంతా బుద్ధి చెప్తారు. నిన్నటికి నిన్న పోలీసు వాళ్ళు ఒక్కసారిగా 300 మంది పోలీసులు దాడి చేయటం విచక్షణ రహితంగా. ఏందండి ఆ దాడి? ఏమన్నా టెర్రరిస్టులమా? ఉద్యమకారులు అందరము ఒక దగ్గర వెళ్ళి, అది గవర్నమెంట్ ల్యాండ్లో మేము సంఘీభావం తెలుపుతున్నాము, ఉద్యమకారులం అందరం కూర్చొని అక్కడ బోనాలు పెట్టుకుంటున్నాము. ఏమైంది? ఏం బాధ అయింది? హామీల మీదనే ప్రజాస్వామ్యంలో వాళ్ళు చెప్పిన హామీల మీదనే కదా అంతే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ 250 గజాలు ఇస్తామన్నారు, 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఉద్యమకారులకు ఒక ఐడి కార్డు ఇస్తామన్నారు, అమరవీరుల కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తామన్నారు. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏదో ఐడి కార్డ్స్ ఇవ్వడానికి కాలయాపన కమిటీకి టైం పాస్ చేస్తున్నారు. వాళ్ళు ఏ కార్డు ఇవ్వరు, వాళ్ళకి ఏం చేత కాదు. ఎందుకంటే ఉద్యమకారుల బాధ వాళ్ళకి తెలియదు కదా. లక్కీగా గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఉద్యమకారులకి సంఘీభావం తెలపడానికి ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉవ్వెత్తుని ఎగసిపడిన ఉద్యమ కెరటం కల్వకుంట్ల కవితమ్మ. ఆమె ఉద్యమకారురాలు, తెలంగాణ ఆడబిడ్డ. మన బతుకమ్మ ఎవరు అని అంటే బ్రాండ్ అంబాసిడర్ కవితమ్మ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజున ఎంతమంది విమర్శించినా అంబాసిడర్ ఆఫ్ బతుకమ్మ ఫ్రమ్ తెలంగాణ కల్వకుంట్ల కవితమ్మనే. ఈ రోజున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు, మహిళలు ఆదరిస్తున్నారు, నిరుద్యోగులు, యువత, రైతులు, శ్రామికులు, కర్షకులు, ఇంతమంది బిడ్డలు కవితమ్మకు అండగున్నారు. వాళ్ళందరికీ కూడా గొంతుక ఈ రోజున కవితమ్మ ఎలుగుతుంది. కేవలం ఆడబిడ్డనని చెప్పేసి ఆమెని ఇంత కక్షపూరితంగా నిన్న పోలీసులతో దాడి చేయటం జరిగింది. పోలీసులు కూడా ఒక టెర్రరిస్టుల మీదకి ఎగబడినట్టు లిటరల్లీ చూస్తే గుండె జల్లుమంటది. ఆమె ఒక మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఒక సీఎం గారి ఎక్స్ సీఎం గారి బిడ్డ, ఒక మహిళ. ఇంత నిధి లేకుండా ఆమెను ఇట్లా లిఫ్ట్ చేసి ఒక బాల్ లాగా ఇట్లా వదిలేస్తే అసలు ఏంటంత విచక్షణారహితంగా ఎలా దాడి చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఆమె మనిషి కదా, మిషన్ కాదు కదా. అంటే మీరు హత్య ప్రయత్నానికి ఇట్లాగా మా మీద దాడి చేశారా అన్న ఆలోచనలు మాకు వస్తున్నాయి. ఖచ్చితంగా మేము ఇది ఖండిస్తున్నాము. దీనికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అండ్ డీజీపీ గారు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకొని ఆ ప్రమేయంలో ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పోరాటంలో పోలీస్ ఆఫీసర్స్గా ఉండి ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాము. సో ఫైనల్గా ఏం చెప్తారు మేడం? అంటే ప్రతి క్షణం ప్రతి సమస్య పైన కవిత గారు అయితే రాష్ట్రం అంతటా కొట్లాడుతాను. మన నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, గతంలో ఇలా అనేక రకమైన సమస్యలపై కొట్లాడుతూ ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎట్లా ఉండబోతుంది మరి? రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, ఎట్లా ఉండదు పాత్ర? తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ప్రతి వర్గానికి గొంతుకై ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితమ్మ. అది ఎవరు అన్నా ఎవరు కాకపోయినా ఈ రోజున ఆమె రోజు రోజుకి ఎదుగుతున్న విధానాన్ని బట్టి మీలో ఒక తెలియని ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలకు కూడా ఒక తెలియని భయం పట్టుకొని వీళ్ళు కనీసం మీడియా సపోర్ట్ కూడా ఫుల్గా మెయిన్ ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్లో, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సపోర్ట్ చేయకుండా కూడా వీళ్ళ పెత్తందారితనాన్ని చూపిస్తున్నారు. ఎంత చూపించినా కానీ రాబోయే రోజులు కల్వకుంట్ల కవితమ్మవే. తెలంగాణ రాష్ట్రం అంతా ఆమెకు అండగా ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం కూడా కవితమ్మకు అండగా ఉన్నారు. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆమెను హక్కును చేర్చుకోవటానికి, కడుపులో పెట్టుకొని కాపాడుకోవటానికి, తెలంగాణని రక్షించుకోవటానికే టీఆర్ఎస్ రక్షణ సేన ఉన్నదని మేము నమ్ముచున్నాము. అదేవిధంగా కవితమ్మ పాంచజన్యం అనే పథకాన్ని తీసుకొని ఈ రోజున ప్రతి వర్గానికి ఉచిత విద్య అవసరమే, ఉచిత వైద్యము అవసరమే. రైతులందరికీ కూడా న్యాయం జరగాలి, రైతు రాజుగా ఉండాలన్నది టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవితమ్మ గారి మొదటి ఎజెండా. అలాగే సామాజిక న్యాయం జరగాలి ప్రతి వర్గానికి. ఈ రోజున ఉద్యమకారులకు జరగాలి, యాజ్ ఎ మహిళగా నాకు జరగాలి, యువతగా మీకు జరగాలి. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ప్రతి రంగంలో సొసైటీ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదగాలి అని చెప్పేసి ఈ రోజున
ఉపాధి హామీ విషయంలో కానీ ప్రతి ఒక్కటికి కూడా కవితమ్మ వాళ్ళకి చేయూతనివ్వడానికి ఉన్నారు. అదేవిధంగా సొసైటీలో కూడా ప్రతి వర్గం కూడా చూస్తుంటే రోజు రోజుకి కవితమ్మ పిడికిలై బలం చేకూరుతుంది. ఇది నిజం. రానున్న రోజులు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్లమ్మవి. కవితమ్మతోనే తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది.